హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు సేమ్యా మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునేటట్లు ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల సేమ్యా వేసుకోండి. ఈ సేమ్యాని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 5-6 గ్లాసులు వాటర్ పోసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా సరిపోయినంతగా ఉడికించుకొని స్ట్రైనర్లో వడకట్టుకొని చల్లని వాటర్ పోసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ వాటర్ పోయటం వలన సేమ్యా ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. సేమ్యాలో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి గరిటతో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి బాగా వేగనిచ్చేసి 1/2 కప్ పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగనిచ్చి ఆవాలు చిటపటలాడేటప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా ఒక పుల్లని మామిడికాయ తీసుకొని సన్నగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోండి. 6-7 పచ్చిమిర్చిని వాలికలుగా కట్ చేసుకొని 2 అంగుళాల అల్లం ముక్కని సన్నగా తురిమేసుకొని 3 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడిని రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని అన్నింటినీ వేడిగా ఉన్న తాలింపులో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. వేరే బౌల్ తీసుకొని ఉడికించిన సేమ్యాన్ని వేసేసి చేత్తో అలా కలిపేసి అందులో తాలింపునంతా వేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమ్యా పులిహోర రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత ఈజీగా ఉందో. మొన్న కిట్టి పార్టీకి 1/2 కేజీ సేమ్యాతో చేశానండి. సూపర్గా ఉందన్నారు అందరూ. 1/2 కేజీ సేమ్యాతో చేస్తే 15 మెంబర్స్ దాకా వస్తుంది ఈజీగా. వేరే రకాలు చాలా ఉంటాయి కదా. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్ణాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.